సంగంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహం వర్ధంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి టి కృష్ణ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను ఆశయాలను స్మరించుకున్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించి ఆయన ఆశయ సాధనకు బహుజన సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మా సంఘం హెడ్ క్వార్టర్లో బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరుగుతుంది. సోదరులారా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కదా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన మేధావి శక్తిని కొనియాడుతూ ఈరోజు ఈ భారతదేశంలో ఆయన మరణించిన రోజు నివాళులు అర్పిస్తే చీకటి రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ సమాన హక్కు కావాలని, సమానత్వం కావాలని ఆయన ఒక రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా ఈ భారతదేశంలో బతికే ప్రతి జీవరాశికి కూడా ఆయన మౌలిక సదుపాయాలు, హక్కులు, జీవించే హక్కు, అడవుల్లో నివసించే ఆదివాసులు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే రాజ్యాంగాలు వసతులు కల్పించినటువంటి గ్రేట్ పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల మేము కులానికి, మతాలుగా కాదు, భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో వివిధ మతాలకి, కులాలకి అతీతంగా లౌకికవాద భారతదేశం, సమానత్వ భారతదేశం, న్యాయపరమైన భారతదేశం, ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మేధావి మన భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టంగా భావించుకోవాలి మనం అందరం.